వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తర్వాత గన్మెన్ ప్రవీణ్లు కొంచెం అనుచిత ప్రవర్తన చేసిల్లని న్యాయవాదులు రోడ్డెక్కిన విషయం తెలిసింది. ధర్నాలు చేసింది. తర్వాత కోర్టులు 15 రోజులకు పైగా నుంచి బహిష్కరిస్తున్నారు. ఒక ప్రకాష్ అని ఇట్లా ఒకప్పుడు ప్రకాష్ అని ఒక 30 ఏళ్ల కిందనే ఒక సిఐగా గోదావరిఖని ప్రజల మనసులు గెలుచుకున్నారు. చాలామంది న్యాయవాదులైనా ఎవరైనా నాయకుల మీద ఇలాంటి దురుసు ప్రవర్తన అనేది తిలక్ మీద దాడి చేసిందనేది డీజీపీకి ఎంతమంది కంప్లైంట్ చేసింది. ఇప్పటికే బొడ్డు రవీందర్ ఎన్నికల సమయం లోపల తన ఇంటికి వెళ్ళి దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పేసి ఏదైతే కూల్చివేతల సమయం లోపల కూడా అటు డీజీపీ కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని 7 రోజుల గడువు ఏదైతే పూర్తవుతుందో ఇవన్నీ పూర్తయిన తర్వాత కానీ సస్పెండ్ చేస్తారా, ఇక్కడ నుంచి బయటకు పంపిస్తారా అనేది ఇప్పుడు వాస్తవానికి కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నట్టుగా సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. వాటిని సాక్ష్యాలుగా తీసుకుంటే కనుక